హౌ బాబా యూజెస్ హిజ్ మండలి ఫర్ హిజ్ వర్క్. తన మండలి వాళ్ళని తన విశ్వ కార్యక్రమానికి బాబా ఎలా వినియోగించుకుంటారు అనే విషయం. జస్ట్ రీసెంట్లీ ఎ బాబా లవర్ హూ హ్యాడ్ రెడ్ మై బుక్ ద రియల్ ట్రెజర్ ఆస్క్డ్ మీ టు డిస్క్రైబ్ మై ఇన్నర్ స్టేట్. ఈ రియల్ ట్రెజరు చదివిన వాడు ఒకడు నా దగ్గరకు వచ్చాడు. అంటే రుస్తం చెప్తూ ఉన్నాడు, నీ ఆంతరిక స్థితి ఎలా ఉంటుంది నాకు వివరించి చెప్పు అని అడిగాడు. ఐ సెడ్ టు హిమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఐ కెన్ జస్ట్ డూ ఇట్ ఇన్ జస్ట్ వన్ వర్డ్, గార్బేజ్. నా ఆంతరికం ఎలా ఉందో అడిగావు కదా, అదొక మున్సిపాలిటీ చెత్త గుట్ట అలాంటిది. ఒక మాటలో చాలా సులువు, ఏం పెద్ద కష్టమేం కాదు అని చెప్పాను నేను. దట్ ఈజ్ మై స్టేట్, నా స్థితి అదే. మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ గార్బేజ్ విచ్ నీడ్స్ టు బి క్లీన్. లోపల బోలెడంత చెత్త, కంపు కొట్టేటువంటి చెత్త ఉంది. నా హృదయం నిండా ఇవే నిండిపోయి ఉన్నాయి. అవన్నీ శుభ్రం చేస్తే కానీ గత్యంతరం లేని పరిస్థితి నా ఆంతరికం. At this much I can say, it was the grace and mercy of the divine grand gardener that used me, garbage that I am, as manure to tend to the divine garden represented by his mandali. కానీ చెత్తను నేను, కానీ నా చెత్త కూడా ఉపయోగించగలడైన దాన్ని ఆయన ఉద్యానవనానికి ఒక ఎరువుగా వాడాడైన కదా. అది ఎరువు పనికిమాలినటువంటి విషయమే అది, కానీ ఇంకొకరికి అది ఉపయోగపడుతుంది. అది అలాగూ ఈ చెత్త అయినటువంటి నన్ను ఈ నందనవనాన్ని పెంచడానికి ప్రభు ఉపయోగించుకున్నాడు. అన్వర్ది యాజ్ ఐ యామ్, హీ గేవ్ మీ ది ఆపర్చునిటీ ఆఫ్ హిస్ కంపానియన్షిప్ త్రూ ది మండలి. నేను ఎంత అనర్హుడని అయినా తన మండలి వాళ్లతో అవకాశం కల్పించి తన సహవాసాన్ని నేను అనుభూతి పొందడానికి నాకు దోహదమిచ్చాడు ప్రభువు. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాం మనం. నిన్నటి రోజున ఒక చాప్టర్ మొదలుపెట్టి ఆపేశాం. అది ఏమిటో ఒక్కసారి మననం చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. హౌ బాబా యూజెస్ హిజ్ మండలి ఫర్ హిజ్ వర్క్. తన మండలిని తన విశ్వ కార్యక్రమం నిమిత్తం బాబా ఎలా వాడుకుంటూ ఉంటారు అనేటువంటి చాప్టర్. దానిలో క్లుప్తంగా ఇప్పటి వరకు చెప్పింది రుస్తం ఏమిటంటే, ఒక బాబా ప్రేమికుడు నన్ను అడిగాడు, నీ పుస్తకాలు చదివాను, చాలా బాగుంది, కానీ నీ అంతరంగం గురించి కాస్త చెప్పు, నాకు ఎలా ఉంటుంది నీ దృష్టిలో, నీ అంతరంగం ఎలా ఉందని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు. అది ఒక మున్సిపాలిటీ చెత్త కుండి అన్నాడు. ఏ గార్బేజ్, ఏమీ లేదు, దానిలో చెత్తే ఉంది. అయితే నేను చెత్త అయినప్పటికీ నేను కూడా తన కార్యక్రమానికి ఉపయోగపడేలాగా మలచుకోగలిగిన సామర్థ్యం బాబాకి ఉంది. ఉదాహరణకు మొక్కలకు ఎరువుగా ఆ చెత్తనే వాడి ఆ మొక్కలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలడు నిపుణుడైనటువంటి గార్డెనర్. అలాగూ ఆయన నేను చెత్త అయినప్పటికీ నా చెత్తని వాడుకొని ఆయన ఎంతో కార్యక్రమం చెయ్యగలిగాడు. అన్వర్ది యాజ్ ఐ యామ్, హీ గేవ్ మీ ది ఆపర్చునిటీ ఆఫ్ హిస్ కంపానియన్షిప్ త్రూ హిజ్ మండలి. ఆయన మండలి ద్వారా ఆయన సన్నిధానాన్ని నాకు ఇచ్చాడు, నేను అనర్హుణ్ణి అయినప్పటికీ కూడా. మళ్ళీ ఒక్కసారి మనం లవ్ స్ట్రీట్ ల్యాంప్ పోస్ట్లో ఉన్న మాట చెప్పుకుందాం ఒకసారి. ఒక అమెరికన్ రాసుకున్నాడు, మై లార్డ్, ద మోర్ ఐ లవ్ యూ, ద మోర్ ఐ రియలైజ్ హౌ అన్వర్ది ఐ యామ్ టు లవ్ యూ. అతను చెప్పుకున్నాడు, అంటే నేను నిన్ను ప్రేమించే కొలది నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఏమిటది? నిన్ను ప్రేమించడానికి నేను ఎంతటి అనర్హుడను అనే విషయం ఎక్కువగా నాకు తెలుస్తూ ఉంది. అది నిజంగా ప్రేమించేవాడి లక్షణాలు అందులో ఉన్నాయన్నమాట. నేను చాలా పెద్దవాడిని, అబ్బో నేను చెప్పలేను సార్, నాకు ఖాళీ ఉండదు ఎక్కడ, ఓహో చాలా 40 ఏళ్ళ సీనియర్ని అని చెప్పేవాడు. దీన్ని బట్టి మనం బేరీజ్ వేసి, I had often heard Erich narrate the story of Narad, which Baba had narrated to him. నిన్న మనం చదువుకున్నాం, నారదుడు కృష్ణ భగవానుడి దగ్గర ఉండగా అనుకునేవాడు, ఏమిటి సంపాదించాను ఇక్కడ, నేనేమి ఎలా ఉన్నాను అలాగే ఉన్నానని. అయితే అతని విలువ ఏంటో తెలియజెప్పడానికి 3 ఆత్మల గురించి ఆయన పంపించడము, అక్కడ
తన గొప్పతనం ఏమిటో ఆ ఆత్మయే 3 శరీరాలు మార్చి 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 చివరికి మానవ రూపం ధరించి నారదుడికి చెప్పింది. ఆ కథ ఇరిచి అనేక సార్లు చెప్తూ ఉండేవాడు, నేను వినేవాడిని కూడా. ద ట్రూ సిగ్నిఫికెన్స్ అండ్ డెప్త్ ఆఫ్ ఇట్ ఓన్లీ అక్కర్ టు మీ మచ్ లేటర్. నేను కథ అయితే మీకు చెప్పేశాను, కానీ మొదట్లో నాకు ఏం పెద్ద వంటపట్టలే కదా, అవి ఏదో రాసేసాను అంతే. తర్వాత దాని లోతు ఏమిటో నాకు తెలియవచ్చింది. డ్యూరింగ్ మై ఇల్నెస్ which I now look at as a blessing in disguise, as I was unable to do any physical work, I would sit and reflect over my life in a Mandali and the lessons they were trying to drive home to us. నేను చాలాసార్లు నేను ప్రస్తావిస్తూ ఉన్నాను, నాకు చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడిని. మొట్టమొదటి తిట్టుకునేవాడిని, ఏంటి శరీరం ఇదంతా. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ఇదంతా కూడా ముసుగులో ఆయన యొక్క అనుగ్రహమే ఇదంతా. ఎందుకని ఈ నీరసంలో ఉండి మండలి వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ జీవితం గురించిన అవగాహనను ఏర్పరచుకోవడానికి ఈ అవకాశం నాకు ఉపయోగపడింది. I was going through the various stories in my mind when I suddenly sat upright as a strange thought popped up into my head. ఈ కథలు ఇవన్నీ నెమరు వేసుకుంటూ ఉండేవాడిని కూర్చొని, మరి కథలేను, ఏ పని చేయలేను. సడన్గా ఒక ఆలోచన జనించింది. ప్రోబబ్లీ బాబా పుట్ ఇట్ దేర్. అది బహుశా బాబాయే ఆ ఆలోచన నా బుర్రలో పెట్టాడు. కెన్ ది మండలి లైక్ నారద్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్ ఇంపార్ట్ గాడ్ రియలైజేషన్ టు సమ్వన్. నారదుడు కదా ఏమన్నా మనం ఆ పురుగు దేహాన్ని వదిలేసి పక్షి అయిపోయాడు. మళ్ళీ నారదుడు చూడగానే ఆ పక్షి దేహాన్ని వదిలేసి మనిషి అయిపోయాడు. వాడేమన్నాడు, నువ్వు నాకేసి చూసుంటే కనుక నేను భగవంతుడిని అయిపోయి ఉండేవాడిని, నువ్వు చూడలేదు నాకేసి అని ఆ పిల్లవాడు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఇతనికి వచ్చిన అనుమానం ఏంటి, ఈ మండలి వాళ్ళు కూడా ఆ నారదుడిలాగే వాళ్ళు కావాలనుకుంటే ఒకరికి బ్రహ్మానుభవమును ప్రసాదించగలరా అని అనుమానం ఇతనికి వచ్చింది. మరి అతను ఇరిచి పదే చెప్తూ ఉన్నాడు కదా ఈ కథ. All kinds of thoughts, both pro and con, arose in my mind. అవును నిజమే, వాళ్ళు అంత శక్తివంతులే అని నా మనసు కాసేపు చెప్పింది. మళ్ళీ వెంటనే వీళ్ళు ఎలా కుదురుద్ది, వీళ్ళు నాలాగే ఉన్నారు, వీళ్ళు అంత సులువేం కాదు అని దీనికి అటు ఇటు కూడా రకరకాలైన ఆలోచనలు నా బుర్రలో వచ్చాయి. మై రియాక్షన్ టోల్డ్ మీ, హౌ కెన్ దట్ బి, దే వర్ సో హ్యూమన్, దే మేడ్ మిస్టేక్స్. వాళ్ళు నాలాగే ఉన్నారు, వాళ్ళు చిన్న పొరపాట్లు కూడా చేస్తున్నారు, క్షమించమని కూడా అడుగుతూ ఉంటారు, పొరపాటు అయిపోయింది, నేను అలా చేసి ఉండకూడదు అని. ఈవెన్ ఇఫ్ బాబా యూజ్డ్ దెమ్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్ టు రీచ్ అవుట్ అండ్ టచ్ మెనీ హార్ట్స్, స్టిల్ గాడ్ రియలైజేషన్ ఈజ్ ది అల్టిమేట్ గిఫ్ట్ దట్ ఓన్లీ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ కెన్ గివ్, అండ్ ద మండలి వర్ నాట్ పర్ఫెక్ట్, ఓన్లీ హిజ్ టూల్స్. నా మనసు తిరుగుబాటు చేసింది. బ్రహ్మానుభవం అనేటువంటిది ఒక సద్గురువు మాత్రమే ఇవ్వగలడు, వీళ్ళు అంత పరిపూర్ణమైనటువంటి వాళ్ళు కారు. మంచోళ్ళు అవ్వచ్చు, భగవంతుడు వాడుకుని ఉండొచ్చు వెళ్ళని, ఆయన ఎవరినైనా వాడుకుంటాడు, కుక్కో నక్కో ఎవరినైనా. అంచేతదంతా వీళ్ళ గొప్పతనం కింద పరిగణించలేము అని నేను అనుకున్నాను. బట్ మై హార్ట్ వుడ్ కౌంటర్. కానీ ఒకసారి నా హృదయం తిరుగుబాటు చేసేది. బాబా త్రూ ది స్టోరీ ఆఫ్ నారద్ వాజ్ టాకింగ్ అబౌట్ ది ప్రెజెంట్ డే మండలి. ఆ నారదుడి కథ ఎందుకు చెప్పాడు బాబా, అంత కష్టపడి మౌనంలో ఉండి ఇంత ఈ మండలి వాళ్ళు అలాంటి వాళ్ళేరా అని చెప్పడం కోసమే కదా, లేకపోతే ఎందుకు చెప్తాడు ఆయన. దట్ స్టోరీ వాజ్ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ నాట్ ఫర్ ఇరిచ్. అది ఏదో ఇరిచ్కు ఉపయోగపడడం కోసం చెప్పలేరు బాబా, నీకు 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 ఈ మండలి వాళ్ళతో కలిసి ఉంటే ఎంత లాభదాయకమో తెలియజేయడానికి అలా చెప్పాడు బాబా. On many occasions, Erich and Mani would repeatedly tell us how Baba would send one of his mandali when he himself could not be present with his authority and stamp, as if he himself was there. మణి ఇరిచ్ కూడా అనేక పర్యాయాలు జరిగిన సంఘటనలను చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా నేనే వెళ్ళవలసింది, కానీ నేను వెళ్ళడానికి కుదరదు, కానీ నీ వెళ్ళి నా తరపున వెళ్ళి చేసిరా అని పంపిస్తూ ఉండేవాడు. ఆయన అధికారము, ఆయన రాజముద్ర వాళ్ళ చేతికిచ్చి పంపించినట్లే అనిపిస్తూ ఉండేది. ఇన్ ద సేమ్ వే హిజ్ టూల్స్ కెన్ ఇంపార్ట్ గాడ్ రియలైజేషన్ టు ఎ డిజర్వింగ్ సోల్. అందుకని నా హృదయం అనేది. అదేవిధంగా బ్రహ్మానుభవము ఆ వాళ్ళ ద్వారా కూడా ఆయన ఇప్పించగలడు ఆయన అనుకుంటే. స్టిల్ మై మైండ్ కుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ సమ్వన్ లైక్ ఇరిచ్
or money or aloba or Bahuji, in spite of their greatness, had the capacity to impart God realization. రోజు వీళ్ళు చూస్తున్నాను, వీళ్ళు తిడుతున్నారు, కోపడుతున్నారు, చిరాకు పడుతున్నారు. మామూలు మనలాగే మనకున్న బలహీనతలు అన్నీ కనపడుతున్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు బ్రహ్మానుభవం ఇచ్చేయగలరంటే కొంచెం శంక మాత్రం నా బుర్రలో ఉండిపోయింది. ఇన్ స్పైట్ బాబా స్టోరీ ఇట్ సీమ్డ్ ఫార్ ఫెచ్ టు మీ. ఆ కథ విన్నాను కానీ నారదుడు కదా, ఏమో ఆ శంక మాత్రం బుర్రలో ఉండిపోయింది. హౌఎవర్ యాజ్ టైం పాస్డ్ మై హార్ట్ బిగాన్ టు గ్రో. ఏళ్ళు దొర్లే కొలిది మండలి వాళ్లతో నా హృదయం కొంచెం కొంచెంగా విశాలమై వాళ్ళని అంగీకరించడం మొదలుపెట్టింది. ఐ టెండెడ్ టు బిలీవ్ మై హార్ట్ అండ్ బిగాన్ టు ఫీల్ దట్ దే కుడ్ డూ సో. చేయగలరు వీళ్ళు కూడా, తప్పకుండా బ్రహ్మానుభవాన్ని ఇచ్చేయగలరు కావాలనుకుంటే అని కొంచెం ఒప్పుకోవడం మొదలుపెట్టింది. బట్ ఐ హ్యావ్ టు నో దిస్. కానీ అది ఖచ్చితం అని ఎవడన్నా చెబితే నాకు ధీమాగా ఉంటుంది. అది నేను అనుకున్నది అయితే కాదు కదా. సో సిన్స్ ఈరిచ్ హ్యాడ్ పాస్ అవే, అప్పటికే ఈరిచ్ గారు వెళ్ళిపోయారు. ఐ హ్యాడ్ టు ఆస్క్ బావుజీ తీసుకొచ్చాను. ఇంకెవడు ఉన్నవాడు, బావు కల్చరు అక్కడే ఉన్నాడు. ఆయన అడగాలి ఈ ప్రశ్న. నోయింగ్ బావుజీ ఐ న్యూ దట్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్ ఆన్ దిస్ ఇష్యూ. నాకు తెలుసు బావుజీతో అనుభవం ఉంది కదా, నాకు దాటా ఇస్తూ ఉంటాడు, కొన్నిటికి చెప్పడు. ముఖ్యంగా మండలి వాళ్ళు మీరు ఇలాగట కదా అంటే అస్సలు ఎక్కడ కమిట్ అవడానికి తప్పించేసుకుంటూ ఉంటాడు. ఫార్ హీ వుడ్ అవాయిడ్ ఇట్ అండ్ గివ్ హీ స్టాండర్డ్ రిప్లై. దాన్ని తప్పించి స్టాండర్డ్ రిప్లై ఏంటి? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ ఎ పొటాటో. నేను ఒక పొటాటో లాంటి వాడిని, నాకేం తెలుసు అని చెప్పి తప్పించేసుకుంటాడు. హౌఎవర్ ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు బీ ఆఫ్టర్ హిమ్ టిల్ హీ గేవ్ మీ ది రిప్లై. నేను డిసైడ్ చేసుకున్నాను, అతను ఇచ్చేదాకా సతాయించాలి, తప్పదు, అతను ఒక్కడే ఇవ్వగలడు దీనికి సమాధానం అని అనుకున్నాను. ఐ మస్ట్ హవ్ ఫస్ట్ ఆన్సర్ బావుజీ దిస్ క్వశ్చన్ ఇన్ ది ఇయర్ 2002. 2002 సంవత్సరంలో ఫస్ట్ అడిగాను ఇది. ఐ సెడ్ బావుజీ వీ హెర్డ్ ది మండలి టెల్ us హౌ డెత్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది అవతార్ మీన్స్ గాడ్ రియలైజేషన్. మేము విన్నాం మీ మండలి వాళ్ళ ద్వారా, అవతారుడు చేతిలో ఎవడైనా చనిపోతే వాడి గ్యారంటీ బ్రహ్మానుభవం. ఉదాహరణ రావణాసురుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మానుభవం వచ్చేసినట్టుగా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే అని ఆయన చేతిలో హతమయ్యారు కాబట్టి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద మండలి కిల్స్ సమ్మన్? ఇప్పుడు ఉదాహరణకు రాముడు కూడా లక్ష్మణుడు ఉన్నాడు, అతని మండలి వాడే అనుకుందాం. అతను ఒక బాణం వేసి ఒకటి చంపేశాడు, ఎవడో ఇంద్రజిత్తుని ఉన్న చంపాడు అనుకుందాం. వాడి సంగతి ఏమిటి? వుడ్ దట్ పర్సన్ గెట్ లిబరేషన్ ఆర్ గాడ్ రియలైజేషన్? అతనికి బ్రహ్మానుభవం వచ్చేస్తుందా అని అడిగాను. జస్ట్ టు లైటెన్ ది అట్మాస్ఫియర్. అతను తొందరగా చెప్పడు కదా, కొంచెం గంభీరంగా ఉండకుండా కొంచెం హాస్యం కలిపి ఉండేలాగా నేనేం చేశాను, ఐ జోకింగ్లీ యాడెడ్, బావుజీ యూ కెన్ టెల్ మీ ది ట్రూత్, డోంట్ వరీ, ఐ వోంట్ ఆస్క్ యూ టు గివ్ మీ లిబరేషన్. అంటే నన్ను చంపేసి నాకు ముక్తి ఇచ్చేసేమని నేనేమి ఇబ్బంది పెట్టను, నేను ఒత్తిడి పెట్టను, జస్ట్ నాకు ఆన్సర్ చెప్పు అంతే అని అడిగాను. బావుజీ వుడ్ లాఫ్ ఎట్ ద జోక్ బట్ దెన్ గేవ్ హీ స్టాండర్డ్ రిప్లై. నవ్వాడు, నవ్వి స్టాండర్డ్ రిప్లై ఇచ్చేసాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ ఎ పొటాటో. అదే చెప్పాడు, నాకు ఏమీ తెలియదు, నేను ఒక పొటాటో లాంటి వాడిని. ఓన్లీ బాబా నోస్, బాబాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు. అనదర్ వేరియేషన్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్ దట్ ఐ వుడ్ యూజ్ టు ట్రాప్ బాబూజీ ఇంటూ ఆన్సరింగ్. నేను నా బుర్రంతా ఉపయోగిస్తున్నాను. ఇలా డైరెక్ట్గా అడిగితే చెప్పడు, తిప్పి 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 దీన్ని ఎలాగైనా అడిగి ఆన్సర్ సంపాదించాలని మరొక ప్రయత్నం చేసి. బాబూజీ వుడ్ ఆఫెన్ సే, బాబూజీ తరచూ అనేవాడు, బాబాస్ రియల్ వర్క్ ఈజ్ టు క్లీన్ ది గార్బేజ్ ఇన్ అవర్ హార్ట్స్, టు వైప్ అవుట్ అవర్ సంస్కారాస్ అండ్ గివ్ అస్ గాడ్ రియలైజేషన్. మన హృదయంలో పేరుకుపోయిన మలినాన్ని వదిలించడమే బాబా యొక్క నిజమైనటువంటి విశ్వ కార్యక్రమము. అంటే ఈ సంస్కారములకు పేరుకుపోయిన మలినాన్ని వదిలించడం, అది ఆయన నిజమైనటువంటి పని. అప్పుడు ఏమవుతుంది, ఈ సంస్కారాలు పోతే బ్రహ్మానుభవం మనకు వచ్చేస్తుంది. ఐ వుడ్ దెన్ ఆస్క్, బాబూజీ ఈ బాబాస్ రియల్ వర్క్ ఈజ్ క్లీనింగ్ అవర్ సంస్కారిక్ గార్బేజ్ అండ్ గివింగ్ అస్ గాడ్ రియలైజేషన్, అండ్ సిన్స్ ద మండలి ఆర్ హిజ్ టూల్స్ ఫర్ హిజ్ యూజువల్ స్పిరిచువల్ యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్, డస్ ఇట్ మీన్ that through the Mandali he continued to wipe the garbage of the world? అప్పుడు అడిగాను నేను, నువ్వు చెప్పిన ప్రకారం బాబా విశ్వ కార్యక్రమం ఇదే అయినప్పుడు, ఆయన పనికి మండలి వాళ్లను పనిముట్లుగా వాడుకుంటూ ఉన్నప్పుడు
మండలి వాళ్ళైన మీరు కూడా ప్రపంచం యొక్క మురికిని వదిలించగలరా అని అడిగాడు. బాబూజీ వుడ్ చెకిల్ అండ్ రిప్లై. పసిగట్టేశాడు బాబూజీ. పసిగట్టేసి నవ్వి ఇలా అన్నాడు, ఐఎమ్ జస్ట్ ఎ పొటాటో అండ్ సో ఆర్ ది మండలి. నేను ఒక పొటాటోలు అటువాడిని, నేనే కాదు మండలి వాళ్ళందరూ కూడా అంతే. వీ హ్యావ్ నో నాలెడ్జ్ ఆర్ పవర్ అండ్ వాట్ వర్క్ బాబా డస్ త్రూ అస్ వీ డోంట్ నో. మాకేమి శక్తులు లేవు, మాకేమి అధికారాలు లేవు, మా ద్వారా ఆయన ఏం పని చేస్తున్నాడో మాకు ఒక్కడికి కూడా తెలియదు. ఇది నిజం. వీ హ్యావ్ నో అవేర్నెస్, ఓన్లీ బాబా నోస్ హిజ్ వర్క్. మాకేమీ చెప్పడం అబద్ధమే అవుతుంది, మాకేమీ ఎరుక లేదు ఏమవుతుందన్నది. ఆయనకు ఒక్కడికే తెలుసు ఆయన పని ఏమిటో. ఐ వుడ్ ఆస్క్ ద క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వేస్ వెనెవర్ ది ఆపర్చునిటీ ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్, బట్ బాబూజీ విడ్ ఆల్మోస్ట్ గివ్ ది సేమ్ రిప్లై. చాలాసార్లు ట్రై చేశాను కానీ దొరికేవాడు కాదు బాబూజీ. ఎవ్రీ ఇయర్ బై బాబాస్ గ్రేస్ ఐ వుడ్ విజిట్ అహ్మద్ నగర్ అండ్ స్టే అట్ ద ట్రస్ట్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 6 weeks. ప్రతి సంవత్సరం కూడా నెల నుంచి నెల 15 రోజుల వరకు అహ్మద్ నగర్లో ఉండేవాడు. అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచి మకాం వదిలి ఆరోగ్యం బాగుండక వెళ్ళిపోయినా కూడా ఏడాదికి ఒక నెల 15 రోజుల దాకా నగర్లో ట్రస్ట్ ఆఫీసులు ఉంటూ ఉండేవాడిని. సమ్టైమ్స్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఇయర్, ఒక్కోసారి ఏడాదికి 2 సార్లు 3 సార్లు కూడా వచ్చేవాడు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఐ వుడ్ సిట్ విత్ బాబూజీ అండ్ ట్రై టు గెట్ హిమ్ టు ఆన్సర్ మై వేరియస్ డౌట్స్ ఇన్ హిస్ ఫ్రీ టైం. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా బాబూజీ దగ్గర కూర్చొని నా సందేహాలు తీర్చమని అడిగేవాడిని. అండ్ వెన్ ఓన్లీ హిజ్ హెల్పర్స్ వర్ అరౌండ్, ఫార్ హీ రేర్లీ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ పబ్లిక్. అది అంటే అందరూ యాత్రికులు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు సమాధానం చెప్పడు ఆయన. ఆయనకి బాగా అలవాటైన 2-3 ఉంటే మాత్రం పట్టించుకోకుండా చెప్తాడు, చెప్పడు పబ్లిక్లో ఇలాంటివి. బిట్వీన్ 2002 and 2008, 2002కి 2008కి మధ్యలో ఐ ట్రైడ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ విత్ నో నోటీసబుల్ డిఫరెన్స్ ఇన్ బాబూజీస్ ఆన్సర్. సేమ్ ఆన్సర్, ఐఎమ్ ఏ పొటాటో, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇది చెప్తున్నాడు అతను. ఇన్ 2009 January బాబా పుట్ ఎ థాట్ ఇన్ మై మైండ్. జనవరి 2009లో బాబా నాకు ఒక ఆలోచన పుట్టించాడు. అండ్ ఐ చేంజ్డ్ మై స్ట్రాటజీ. దీని స్ట్రాటజీ మార్చాను. I decided to ask Babuji the same question in the context of a previous advents. ఇదివరకు అవతారాల్లో ఏం జరిగిందో అలాగ ప్రశ్న వేసి దీనికి సమాధానం రాబడితే బాగుంటుంది, ఇప్పుడంటే చెప్పడేనే అనుకున్నాను. సో వన్ డే వెన్ బాబూజీ వాజ్ ఫ్రీ అండ్ ఓన్లీ హిజ్ హెల్పర్స్ వర్ అరౌండ్, ఐ పుట్ ఆన్ ద మోస్ట్ ఇన్నోసెంట్ లుక్. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆయన సాయం చేసేవాళ్ళే ఉన్నారు బాబూజీ దగ్గర. అప్పుడు చాలా అమాయకంగా ఆయన దగ్గరికి చేరాను. బాబూజీ, we understand from what the Mandali have told us that Ravana got liberation because he was killed by Lord Rama. రావణాసురుడికి ముక్తి వచ్చింది ఎందుకంటే రాముడి చేతుల్లో అతను చనిపోయాడు కాబట్టి. అది విన్నాం మేము. బట్ వాట్ అబౌట్ దోస్ హూ వర్ కిల్డ్ బై రామాస్ మండలి ఆర్ సర్కిల్ మెంబర్స్? అది మనం ఇందాక అనుకున్నాక డైరెక్ట్గా అవతారంటే చెప్పడని రాముడి గురించి అడిగితే చెప్తాడని అడుగుతున్నాడు. డిడ్ ది ఆల్సో గెట్ ది లిబరేషన్? వాళ్ళకి ముక్తి వచ్చిందా రాలేదా అని అడిగి. ఐ థాట్ ఐ హ్యాడ్ ఫూల్డ్ బాబూజీ బై ఫ్రేమింగ్ ది క్వశ్చన్ ఇన్ దిస్ మేనర్. ఈయన దొరికేసాడు, ఈసారి తప్పించుకోడు, ఆయన పసికట్టలేడని అనుకున్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ బాబూజీ హెడ్ ద క్వశ్చన్ హీ లాఫ్డ్ అండ్ సెడ్, నవ్వి ఇలా చెప్పాడు, యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ట్రాప్ మీ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలంగా నువ్వు ఎలాగోలాగా నాకు వలేసి కొట్టేద్దామని చూస్తున్నావు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఆల్ రైట్, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఈసారి చెప్తాను నేను. ద మండలి మెంబర్స్ ఆర్ అండర్ ఎ వీల్ ప్లేస్డ్ ఓవర్ దేర్ కాన్షియస్నెస్ బై బాబా. మండలి వాళ్ళు వాళ్ళ చైతన్యం మీద ముసుగు వేసేసి ఉంచుతాడు బాబా వాళ్ళకి. హీ యూజెస్ దమ్ ఫర్ హిజ్ వర్క్. వాళ్ళని తన పని కోసం వాడుకుంటూ ఉంటాడు. బట్ దే హ్యావ్ నో అవేర్నెస్ ఆఫ్ దీస్ బికాజ్ ఆఫ్ ది వీల్. కానీ వాళ్ళకి ముసుగు వేసాడని, ముసుగు వేసి తద్వారా ఆయన పనికి ఉపయోగించుకుంటున్నాడని వాళ్ళకి ఏం తెలియదు. ఇఫ్ దేర్ వర్ నో వీల్ దే వుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్ రియలైజేషన్ అండ్ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డూ హిజ్ వర్క్. ఆ ముసుగే వెయ్యకపోతే భగవంతుడితో ఒకటైపోతారు వాళ్ళు. భగవంతుడితో ఒకటైపోతే ఇంకా వాళ్ళు మనతోటి ప్రపంచం యొక్క స్పృహ ఉండదు. వాడికి ఆయన పని చేయడానికి వాళ్ళకి ఏమీ అవకాశం ఉండదు. ఎందుకని ప్రపంచంతో టచ్ ఉండాలి కదా.
ఈ మాయ యొక్క చైతన్యం ఉంటేనే వాళ్ళు ఏమైనా ఆయన చెప్పింది ఇరిచి 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 అంటే చేయగలరు. భగవంతుడితో ఒకటైపోతే ఈ సృష్టి లేదు వాడికి, కాబట్టి వాళ్ళు పని చేయలేరు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ వీల్ దట్ దే కెన్ డూ హిజ్ వర్క్ అండ్ బికమ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్. ఆయన ఇలా ముసుగు వేయడం వల్లే ఆయన పనిముట్లుగా ఉపయోగపడుతున్నారు. ఆయన మండలి వాళ్ళుగా ఇక్కడ చాలామంది అవుతున్నారు. When the duties placed over the mandali are discharged by them, the wheel is lifted and they experience God realization just before they drop their body. బాబా చెప్పిన మాట ఏమిటి, వాళ్ళు ఏ పనైతే అవతార పురుషుడు వాళ్ళకి అప్పగించాడో అది పూర్తి అయిపోయిన అనంతరము, అంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించేస్తే ఆ జన్మలోనే వాళ్ళు శరీరం విడిచిపెట్టే ముందుగానే భగవద్ అనుభవాన్ని పొందేస్తారు. మనం మళ్ళీ కొంచెం వెనక్కి వెళితే గాడ్ స్పీక్స్లోకి కనుక అక్కడికి వెళ్ళినట్లయితే లిబరేషన్ వేరు, ఏమండి అవన్నీ చదువుకున్నాం రకరకాలుగా. తర్వాత 4th జర్నీ దాకా వెళ్ళడము, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇందులో హబే మాస్టర్ వర్క్స్లో కూడా చదువుకున్నాం. అందులో అంటే శరీరము వదిలేసే ముందు బ్రహ్మానుభవము వస్తేనే వాడు ముందుకు వెళ్ళగలడు. 4th జర్నీ, 3వ జర్నీ, 4వ జర్నీ తర్వాత చూద్దాం. లేకపోతే వాడు లిబరేషన్లోకి వెళ్ళిపోతారు అందరూ కూడా. మామూలుగా ముక్తి అంటే చనిపోయిన తర్వాత ముక్తి వస్తే వాడికి వచ్చేది లిబరేషన్ ఒకటే, వాడు ఇంక 4 జర్నీస్లోకి వెళ్ళలేడు వాడు. కానీ మండలి వాళ్లకు ఆ సావకాశము ఉన్నది. దీని ప్రకారం ద మండలి బై దెమ్సెల్వ్స్ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ దైర్ ఓన్. చూడండి, బాబూజీ చెప్పిన ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నాడు. మండలి వాళ్ళు వారంతట వాళ్ళు ఏ విషయము చేయలేరు. వాళ్ళు సొంతంగా ఏది చేయరు. బికాజ్ ఆఫ్ ది వీల్. ఎందుకని ముసుగు వేసేసింది కాబట్టి నేను దుర్బలుణ్ణి, అశక్తుణ్ణి అని ఒక మామూలు మానవుడిలాగే అనుకుంటూ ఉంటాడు. బట్ ఇఫ్ బాబా సో విషెస్, కానీ బాబాయే కనుక ఆయన సంకల్పం కలిగితే హీ కుడ్ యూజ్ హిజ్ మండలి యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్ టు గివ్ ఎనీ డిజర్వింగ్ సోల్ గాడ్ రిలైజ్. ఇప్పుడు పెద్ద మెషిన్ ఉందండి, ఆ మెషిన్ రిపేర్ చేయాలి అని అనుకుంటే ఒక స్క్రూ డ్రైవర్ తోటి రిపేర్ చేస్తాడు పెద్ద ఇంజనీర్. దానికి ఏమి మెషిన్ అంత మెషిన్ తెచ్చి ఎక్కర్లే రిపేర్కి, ఒక స్క్రూ డ్రైవర్ చాలు, ఇలా ఓ స్క్రూ ఇప్పేసి రిపేర్ చేసేస్తాడు దాన్ని. అలాగే ఆయనకు సంకల్పం కలిగితే ఈ మండలి వాళ్ళ ద్వారానే, ఏది నేను మామూలు పొటాటోని నాకేమీ తెలియదు అనుకున్న వారి ద్వారానే మరొకటికి బ్రహ్మానుభవాన్ని ప్రసాదించగలడు. రిమెంబర్, ద మండలి కెనాట్ గివ్ ఎనీథింగ్ ఆన్ దేర్ ఓన్. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, బాబూజీ చెప్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళు అయితే వీడికి ఇచ్చేద్దాం అనుకుని డిసైడ్ చేసి ఇవ్వలేరు మండలి వాళ్ళు. ఓన్లీ ఇఫ్ హీ సో విషెస్ దెన్ త్రూ దెమ్ హీ కెన్ డూ ఇట్. ఆయనకు సంకల్పం కలిగితే ఆయన మండలి వాళ్ళు వాడుకొని వాడికి బ్రహ్మానుభవాన్ని ఇచ్చేయగలడు అని స్పష్టంగా బాబూజీ చెప్పాడు. అయితే ఆయన కనిపించాలి, వీడికి కనిపించే ఉపయోగం లేదు. అది దీని సారాంశం.